మీకు క్రికెట్, కబడ్డీ, ఫుట్బాల్ లాంటి గేమ్స్ అంటే బాగా ఇష్టమా? అయితే నాస్టాప్ ప్రో యాప్ లో అడిగే కొన్ని సింపుల్ స్పోర్ట్స్ క్వశ్చన్స్ కి ఆన్సర్ చెప్పి పేటిఎం ద్వారా గానీ, బ్యాంక్ అకౌంట్ ద్వారా గానీ పాన్ కార్డ్ అవసరం లేకుండా డబ్బుని పొందండి. డిస్క్రిప్షన్ లో ఉన్న ఈ యాప్ లింక్ డౌన్లోడ్ చేసుకుని ఎలాంటి రిఫరల్ కోడ్ అవసరం లేకుండా 100 బోనస్ మనీని పొందండి. సాధారణంగా మనందరికీ చైనా, జపాన్ వారంటే ఒకరే అనుకుంటాం. కానీ చైనా, జపాన్ చాలా దూర దేశాలు. ఒక్కదానికి ఒకటి సంబంధమే లేదు. కానీ ఆ రెండు దేశాల ప్రజలకు ఒకటే ఒక కామన్ పాయింట్. అందరూ ఒకేలా ఉంటారు. కళ్ళు చిన్నగా ఉంటాయి. కానీ వారు చేసే పనులు మాత్రం పెద్దగా ఉంటాయి. ఈ రెండు దేశాల మధ్య ఉన్న కంపారిజన్ గురించి తెలుసుకుంటే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. మరి చైనా, జపాన్ మధ్య ఉన్న కంపారిజన్స్ గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో తెలుసుకునే ముందు టీటాక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక విషయంలోకి వెళ్దాం. టెక్నాలజీ నుండి టూరిజం వరకు, రోడ్డు మార్గం నుండి బుల్లెట్ ట్రైన్ల వరకు ఈ రెండు దేశాలు అత్యున్నత ఆధునికతలో ముందుకు కొనసాగిపోతుంది. మరి ఈ రెండు దేశాల మధ్య ఉన్న భేదాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. చైనా, జపాన్ మధ్య ఉన్న భేదాలు క్వాలిటీ మరియు క్వాంటిటీ ద్వారా విభజించబడతాయి. చైనా క్వాంటిటీ మీద మొగ్గు చూపుతుంది, కానీ జపాన్ మాత్రం క్వాలిటీ మీద విశ్వాసం చూపుతుంది. ఈ రెండు దేశాల నామినల్ జీడిపి గురించి మాట్లాడుకుంటే చైనా యొక్క జీడిపి $14.92 ట్రిలియన్ ఉంది. ఇది ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద జీడిపి కలిగిన దేశంగా పిలువబడుతుంది. మరియు జపాన్ యొక్క నామినల్ జీడిపి విషయానికి వస్తే $5.071 ట్రిలియన్, అంటే ప్రపంచంలో మూడవ అతిపెద్ద జీడిపి కలిగిన దేశంగా పిలువబడుతుంది. నామినల్ జీడిపి పర్ క్యాపిటల్ విషయం గురించి మాట్లాడుకుంటే చైనా యొక్క జీడిపి $10,087 పర్ క్యాపిటల్ ఉంటుంది. మరియు పర్ క్యాపిటల్ విషయంలో చైనా 72వ స్థానంలో ఉంది. అదే జపాన్ లో 40,106 పర్ క్యాపిటల్ ఇన్కమ్ గా ఉంది. అది ప్రపంచంలో 25వ స్థానంలో ఉంది. జీడిపి గ్రోత్ రేట్ విషయం గురించి మాట్లాడుకుంటే చైనా యొక్క గ్రోత్ రేట్ 6.9% ఉండగా జపాన్ యొక్క గ్రోత్ రేట్ 1.7% ఉంది. చైనాకి మెయిన్ సోర్స్ ఇన్కమ్ ఎక్కువగా 8.6%, అగ్రికల్చర్ 39.8%, ఇండస్ట్రీ మరియు 51.6% సర్వీసెస్ వల్ల వస్తుంది. అదే జపాన్ కి 1.2% అగ్రికల్చర్, 27.7% ఇండస్ట్రీ, అలాగే 71.7% సర్వీసెస్ ద్వారా వస్తుంది. అలాగే కరెన్సీ విషయంలో చూసుకుంటే ఒక్క చైనీస్ యువాన్ 16.31 జపాన్ యెన్లతో సమానంగా ఉంటుంది. అంటే ఒక్క ఇండియన్ రూపీ 1.59 జపానీస్ యెన్ కి సమానంగా ఉంటుంది. ఏరియా విషయం గురించి మాట్లాడుకుంటే చైనా యొక్క ఏరియా 95,96,961 స్క్వేర్ కిలోమీటర్లని కలిగి ఉంది. మరియు ఏరియా విషయంలో చైనా 4వ స్థానంలో ఉంది. అదే జపాన్ విషయంలోకి వస్తే జపాన్ యొక్క మొత్తం విస్తీర్ణం 3,77,973 స్క్వేర్ కిలోమీటర్స్ ని కలిగి ఉంది. ప్రపంచంలో 61వ స్థానంలో ఉంది. పాపులేషన్ విషయానికి వస్తే చైనా యొక్క పాపులేషన్ 1.386 బిలియన్స్ కలిగి ఉంది. జపాన్ యొక్క జనాభా 126.8 మిలియన్ జనాభాను కలిగి ఉంది. చైనాలోని మొత్తం పాపులేషన్ లో 51.9% మగవారు ఉంటారు, 48.1% ఆడవారు ఉంటారు. అదే జపాన్ లో 48.7% మగవారు, 51.3% ఆడవారు ఉంటారు. భాషల విషయానికి వస్తే చైనాలో దాదాపు 292 భాషలు ఉన్నాయి. అందులో దాదాపు 70% ఎక్కువగా మెడ్రెన్ భాషను మాట్లాడతారు. కానీ జపాన్ లో 99% ప్రజలు జపనీస్ భాషనే మాట్లాడతారు. రిలీజియన్స్ విషయానికి వస్తే చైనాలో 73.56% ఎథిస్ట్, 15.87% బుద్ధిజం, 7.60% టాయిజం, 2.53% క్రిస్టియానిటీ, 0.45% ఇస్లాం కలిగి ఉంది. అదే జపాన్ దేశంలో 51.8% ఫోక్ షింటో, 34.9% బుద్ధిజం, 4% షింటో ఆర్గనైజేషన్, 2.3% క్రిస్టియానిటీ, అలాగే 7% ఏథిస్ట్ లై ఉన్నారు. చైనాలో ఫేమస్ పర్సన్ గా చెప్పుకోవాలంటే మార్షల్ ఆర్ట్స్ కి మాస్టర్ అయిన బ్రూస్ లీ, ఆసియా ఖండంలోనే అత్యంత రిచెస్ట్ పర్సన్ అయిన జాక్ మా ఉన్నాడు. ఇతను అలీబాబా కంపెనీకి కో ఫౌండర్ గా ఉన్నారు. చైనీస్ సివిల్ వార్ తర్వాత చైనాకి మళ్ళీ తన యొక్క గుర్తింపును తీసుకొచ్చిన కమ్యూనిస్ట్ రివల్యూషనరీ లీడర్ అయిన మాజ్ డాంగ్, స్పిరిచువల్ లీడర్ అయిన దలై లామా, చైనా యొక్క ప్రెసిడెంట్ మరియు కమ్యూనిస్ట్ పార్టీకి జనరల్ సెక్రటరీ అయిన షీ జింగ్ పింగ్, మరియు ఇంటర్నేషనల్ యాక్టర్ అయిన జాకీ చాన్, యాక్ట్రెస్ ఫ్యాన్ బింగ్, చైనా హిస్టరీలోనే అద్భుతమైన టీచర్, పొలిటీషియన్ మరియు ఫిలోసఫర్ అయిన కన్ఫ్యూషియస్, మరియు చైనా యొక్క హైటెస్ట్ బాస్కెట్బాల్ ప్లేయర్ అయిన యామంగ్ ఉన్నారు. జపాన్ విషయంలోకి వస్తే అమెరికా యొక్క పూల్ హార్బర్ లో బ్లాస్ట్ చేసిన జపానీస్ నేవల్ ఆఫీసర్ అయిన ఇసోరోకో యమాటో, రెండో ప్రపంచ యుద్ధం తర్వాత లుథియానాలో హిట్లర్ నుండి 6,000 మంది ప్రజల్ని కాపాడిన సుయిన్ సుగిహారా, ఫేమస్ బ్యాక్టీరియాలజిస్ట్ డాక్టర్ హిదేయో నోగుచి, బేస్బాల్ లెజెండ్ అయిన ఇషారో సుజుకి, ఫేమస్ మంగా ఆర్టిస్ట్, కార్టూనిస్ట్, యానిమేటర్ ఒసాము టెజుకా, ఫేమస్ ఫిల్మ్ డైరెక్టర్ హయాओ మియాజాకి, ఫాదర్ ఆఫ్ జపానీస్ బుద్ధిస్ట్ ప్రిన్స్ షోతుకు, ఫేమస్ ఆటోమొబైల్ కంపెనీ హోండా ఫౌండర్ షోషిరు హోండో, మరియు ఫేమస్ గేమ్ డిజైనర్ ఇతను
సూపర్ మారియో, డాంకీ కాంగ్ వంటి గేమ్ డిజైన్ చేసిన షిగేరు మియామోటో ఉన్నారు. లిటరసీ రేట్ విషయానికి వస్తే చైనా యొక్క లిటరసీ రేట్ 96.4% ఉంది. కానీ జపాన్ లో లిటరసీ రేట్ 99% ఉంటుంది. చైనాలో బర్త్ రేట్ 1.60 బర్త్ పర్ ఉమెన్ ఉంటుంది. కానీ జపాన్ లో 1.41 బర్త్ పర్ ఉమెన్ ఉంటుంది. చూసారు కదా చైనాకి జపాన్ కి మధ్య ఉన్న తేడాల గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకోవాలనుకుంటే టీటాక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.